రెడీనెస్ ఎంత అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి ఎక్కువ నిద్రపోతా, తక్కువ నిద్రపోవాలంటే లేసి బయట పోయే పరిస్థితి వస్తే రెడీనెస్ అవసరం. బాడీ నీడ్స్ స్లీప్, రెస్ట్. అదే సమయంలో అల్ట్రా హ్యూమన్ సెన్సార్లు వచ్చేసాయి. గ్లూకోజ్ లెవెల్ రియల్ టైంలో చెప్తుంది. ఎంత తినాలనో అంతే తింటాం. అంటే వై ఐఎమ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ యూ అంటే భవిష్యత్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. 42 పారామీటర్స్తో అవేర్ ద్వారా ఆల్ పారామీటర్స్, రెయిన్ఫాల్, రిజర్వాయర్లో వాటర్, సాయిల్ మాయిశ్చర్, విండ్ డైరెక్షన్, విండ్ క్వాలిటీ, థండర్ బోల్ట్, ఇలాంటి అన్నీ కూడా మనం చేసి ద్వారా మళ్ళా రియల్ టైంలో మెసేజ్ పంపించే పరిస్థితికి వస్తున్నాం. వీటికి అన్నిటికీ బ్యాక్ బోన్ ఈ జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు 24% ఆఫ్ యాప్స్ ఈరోజు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. అవన్నీ వేరే వాళ్ళు తయారు చేశారు. అవి డౌన్లోడ్ చేసుకుంటే మనం అందరం కూడా వాళ్ళకి కడితే డబ్బులన్నీ కట్టిన తర్వాత 5% మనకు వస్తూ ఉంది. అంటే 95% వీఆర్ పేయింగ్ ఫర్ ఫారిన్ కంపెనీస్. ఇప్పుడు ఇలాంటి వచ్చి మనం కానీ ప్రోడక్ట్స్ తయారు చేయగలిగితే రాబోయే రోజుల్లో 100% డబ్బులు రావడమే కాకుండా ప్రపంచంలో వేరే వాళ్ళు వాడితే వాళ్ళు కూడా మనకు డబ్బులు పే చేసే పరిస్థితికి వస్తారు. అది రియాలిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ పేటెంట్స్ కూడా ఇది చాలా ముఖ్యం. చాలామంది ఇంకా కూడా పేటెంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకునే పరిస్థితులు లేరు. అవి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కానీ మనం ప్రాపర్గా చేసుకోగలిగితే, ఈ అడ్వాంటేజ్ని మన దేశం పోగలిగితే నాకు ఏమాత్రం లేదు. బై 2047 ఇండియా విల్ బి నెంబర్ 1 గ్లోబలీ. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 పవర్ఫుల్ కమ్యూనిటీ గ్లోబలీ. అది కార్పొరేట్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు, రెండుల్లో కూడా మనమే ఉంటాం. దానికి కారణం నాయకత్వం, మనకుండే ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 91లో ఆర్థిక సంస్కరణ, 95లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, మనకు విండ్ ఫాల్గా వచ్చిన గెయిన్, ఏజింగ్ అడ్వాంటేజ్, డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, ఈ 3 ఇండియాని ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమై అంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ టైం, ఒక ఆనందం, నా కళ నిజం అవుతా ఉంది. మన నరేంద్ర మోడీ గారంటే నాయకుడు ఒక విజువలైజ్ చేయడమే కాకుండా విజువలైజ్ చేసిన దాన్ని అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి నిరంతరం ఒక పద్ధతి ప్రకారం డైరెక్షన్ ఇస్తూ, ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ పైన మీరంతా బ్యాక్ బోన్ ఫర్ గ్రోత్ మీరు గుర్తుపెట్టుకోవాలి. యు ఆర్ ది మదర్ ఆఫ్ ఆల్ ఇన్నోవేషన్స్. మీరు ఒరిజినల్గా టెలికాం లేకపోతే ఇప్పుడు ఇవన్నీ వచ్చేటివి కాదు. అక్కడి నుంచి మీ యొక్క ఇది ఉంది. రెండోది, ఇంకొక పక్కన మీలో బోలెడంత నాలెడ్జ్ ఉంది, అనుభవం ఉంది. మీ నాలెడ్జ్ని, అనుభవాన్ని రెండు కూడా చేసి ఇన్నోవేషన్స్కి కానీ మనం ముందుకు పోగలిగితే స్కై ఈజ్ ది లిమిట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఈరోజు ఓసారి జీవితంలో కొన్ని రోజులు మర్చిపోలేం. అలాంటి మంచి రోజు ఇది శుభ పరిణామం దేశానికి. ఎందుకంటున్నానంటే మళ్ళీ నేను చెప్తున్నా, ప్రోడక్ట్స్ వల్ల దేశానికి ఆదాయం వస్తుంది. అలాంటి ప్రోడక్ట్స్ మేక్ ఇన్ ఇండియాని చెప్పడమే కాకుండా దాన్ని నిరూపించిన బిఎస్ఎన్ఎల్ని, మీకు పూర్తిగా సహకరించిన టీసీఎస్ కానీ, సీ.డాట్ కానీ, తేజ కానీ, ఇలాంటి కంపెనీల్ని, మిమ్మల్ని కాకుండా మీ అందరికీ డైరెక్షన్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.
ఒక్కసారి గట్టిగా మీ కరతాళధ్వనుల మధ్యన థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ ద ఇన్స్పైరింగ్ స్పీచ్. भारत की థ్యాంక్ యూ ఫర్ యువర్ दूरसंचार వాల్యుబుల్ यात्रा బ్లెస్సింగ్స్, యువర్ BSNL के గైడెన్స్. बिना It अधूरी means a lot to कभी us. ये घंटी की Thank you so आवाज much. घर So, घर खुशी 25 years of BSNL कभी journey ని तार के कुछ ఒక వీడియో शब्द రూపంలో दिलों को